తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, ఆప్యాయతనురాగాలు, పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండుగ సంక్రాంతి. 3 రోజుల పండుగలో చివరి రోజు వేడుక కనుమ. పాడి పంటలతో పల్లె జీవనానికి ఉన్న అనుబంధాన్ని కనుమ ఆవిష్కరిస్తుంది. రైతన్నకు, వ్యవసాయానికి వెన్నుతన్నుగా నిలిచే వృషభరాజాలు, పాడి పశువుల పట్ల కృతజ్ఞతలు తెలిపే రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో పశువుల పండుగగా వ్యవహరించే ఈ రోజున పశువుల్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కనుమ రోజు మినుము తినాలనే ఆచారం ప్రకారం మినపపప్పుతో పిండి వంటలు చేస్తారు. ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఊరి పొలిమేర వరకు అనుసంధానం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రలభ తీర్థం ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి. తెలుగు నేలపై అతిపెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలు ముక్కనుమతో ముగుస్తాయి. ఇంటి నిండా బంధువులు, వారికి కొసరి కొసరి వడ్డించే ఇల్లాలు, కొత్త అల్లుళ్లను మురిపెంగా చూసుకునే మామలు, బావల్ని ఆట పట్టించే కొంటె మరతళ్లు, ఓణీల్లో వయ్యారాలు ఒలకబోసే యువతులు, కొత్త బట్టల్లో మురిసిపోయే చిన్నారులు, భూమాతకు సారె ఇచ్చినట్లు దారి పొడవునా పరుచుకున్న అందమైన రంగవల్లులు, వాటిలో ముచ్చటగా ఒదిగిపోయిన గొబ్బెమ్మలు, 3 రోజుల పాటు అంబరాన్నంటిన సంబరాలు ముక్కనుమతో పూర్తవుతాయి. బలిమినందిస్తూ బలిమిగా మారిన పశువులను పూజించడం ద్వారా 3 రోజుల మహాసంబరం ముగుస్తుంది. పండుగ 3వ రోజైన కనుమ పర్వదినాన పశువులను పూజించడం ఆనవాయితీ. ఏడాది పాటు తమ కష్టనష్టాల్లో వెంట ఉండి దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండించి, పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చేందుకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. పశువుల్ని అందంగా అలంకరించి శరీరమంతా పసుపు కుంకుమ పూసి ఊరేగిస్తారు. మెడలో మువ్వల పట్టీలు కట్టి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ పెడతారు. పశువులకు హారతులిస్తారు. పశువులకిష్టమైన ఆహారాన్ని అందిస్తారు. కనుమ రోజు మాంసాహారం తినడం సాంప్రదాయం. కనుమనాడు మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో పరిపాటి. కనుమ రోజున ప్రయాణాలు చేయకుండా ఉండడం ఇందులోని ముఖ్యమైన అంశం. ఇంటిల్లిపాది పిండి వంటలు చేసుకుని తింటారు. ఇరుగు పొరుగు వారికి పంచుతారు. తెలంగాణ ప్రాంతంలో పశువులకు ఉప్పు చెక్క తినిపిస్తారు. వివిధ మూలికలను ముద్దగా చేసి పశువులకు తినిపిస్తే రోగాలు రావని రైతుల నమ్మకం. పశుమందలు అభివృద్ధి చెందితే వచ్చే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని మొక్కుకుంటారు. ఇంటికి వచ్చిన బంధువులకు పశువులను పరిచయం చేస్తూ శుభాకాంక్షలు చెప్పిస్తారు. కనుమ రోజు వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషి రథమని, ఆ రథం నడిపేవాడు పరబ్రహ్మని భావిస్తూ శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించడమే రథం ముగ్గు ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్లు, పూలు, పసుపు, కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు. వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటి ముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేర వరకు సాగుతాయి. కనుమ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రబల తీర్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది. రుద్రులు కొలువైన కొబ్బరి తోటల్లో తమ ఊరి నుంచి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే సుఖ సంతోషాలతో ఉంటామనేది గోదావరి వాసుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తాయి. వందల గ్రామాలకు చెందిన వేల ప్రభలను తీర్థానికి తరలిస్తారు. అక్కడికి పిల్లాపాపలతో వెళ్లి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి పండుగ వేళ పాటించే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జతచేసేదే. బంధుత్వాలను కలుపుతూ ఆనందాలను పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండుగ.